ఈ రోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా అంబర్పేట నియోజకవర్గంలో శ్రీ రామన్న చౌరస్తా వద్ద ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కంటెస్టెంట్ ఎమ్మెల్యే న్యాయవాది శ్రీకాంత్ దేవరూపల. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎంసీసీబీఏ అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి అన్నగారు, అడ్వకేట్స్ బాలరాజు అన్నగారు, చింతల కృష్ణన్న, సీనియర్ జర్నలిస్ట్ సదాం హుసేన్ మరియు హరీష్, సురాజ్, లడ్డు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా వారికి పూలమాల వేసి వారి యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వారి జయంతి సందర్భంగా యువకులని ఒకటే కోరుతా ఉన్నాము, భారతదేశ రాజ్యాంగ పఠనాన్ని చేయండి. ఎందుకంటే మహనీయులు సుమారు 3 సంవత్సరాలు శ్రమించి చాలా దేశాలని అధ్యయనం చేసి ఈ యొక్క గొప్ప రాజ్యాంగాన్ని ఆయుధంగా మనకు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క రాజ్యాంగంలో మనకున్నటువంటి ఆయుధం ఓటు హక్కు. కాబట్టి రాబో ఎలక్షన్లో ఈ యొక్క ఆయుధాన్ని బలంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఉక్కు నరాలు ఉన్నటువంటి యువకులే ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తారు. కాబట్టి ఎక్కడైతే ప్రశ్నించడం మొదలు పెడతామో అక్కడే ప్రజాస్వామ్యం బతుకుంటుంది. అదే బాబాసాహెబ్ కలలు అన్నది. కాబట్టి ఆ మేధావి ఇచ్చినటువంటి మేధాశక్తి ఆలోచనల్ని మనమందరం కూడా పెంపొందించుకోవాలి. ఈ భారతదేశ అభ్యున్నతానికి మనం కూడా ముందుకు పోయినప్పుడే వారికి నిజంగా మనం ఇచ్చినటువంటి నివాళులు అవుతాయి. కాబట్టి నిత్యం వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి. జయంతి వర్ధంతులు కేవలం వారి ఆశయాలను, త్యాగాలను గుర్తు చేసుకోవడానికే ప్రతీక. దాన్ని ఎప్పుడైతే మనం నెరవేరుస్తామో నిజంగా వారికి మనం ఇచ్చినటువంటి నివాళులుగా మనం పరిగణన తీసుకుంటాం. కాబట్టి యువకులారా రండి, కదిలిరండి, మహనీయుల యొక్క ఆలోచనని ముందుకు తీసుకుపోదాం. జై భీమ్.